హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ టైపికల్ ఎంబెడెడ్ సిస్టమ్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను కొన్ని టాపిక్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను, సింపుల్ గా చెప్తాను, ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెమొరీ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో మెమొరీ ఎందుకు ఇంపార్టెంట్? మెమొరీ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది. ఏం స్టోర్ చేసుకుంటుంది? ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ ని స్టోర్ చేసుకుంటుంది, కోడ్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు డేటాని స్టోర్ చేసుకుంటుంది. కొన్ని ప్రాసెస్ లో ఏంటంటే బిల్ట్ ఇన్ ఆన్ చిప్ మెమొరీ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ మెమొరీ అనేది సరిపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ గా ఆఫ్ చిప్ మెమొరీ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టోరేజ్ మెమొరీ, అంటే రామ్ టైప్స్ ఏంటి అని చూద్దాం. సో స్టూడెంట్స్, ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మాస్క్డ్ రోమ్ అనమాట, ఎం రోమ్. సో ఇది ఏంటంటే ప్రోగ్రామ్డ్ వన్స్ ఎట్ ద ఫ్యాక్టరీ యూజింగ్ ఏ మేకింగ్ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ అవుతుంది అనమాట. సో ఇది అనేది వెరీ చీప్ గా ఉంటుంది, ఇంకా మనకి లార్జ్ వాల్యూమ్ లో ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో ఏంటంటే ఇది చేంజ్ చేయలేము అనమాట. సో మళ్ళీ మనం దీన్ని రీప్రోగ్రామ్డ్ కూడా చేయలేము. వన్స్ ఇది మ్యానుఫ్యాక్చర్ అయిందంటే మళ్ళీ మనము దాన్ని ఫిక్స్ చేయలేము, చేంజ్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ప్రోగ్రామబుల్ రోమ్, పీ రోమ్ ఆర్ వన్ టైం ప్రోగ్రామబుల్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్ ఇందులో ప్రోగ్రామ్ అనేది ఏం ఫిక్స్ చేయరనమాట. సో ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. సో ఫ్యూజెస్ ని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఫ్యూజెస్ దట్ బర్న్ టు స్టోర్ డేటా. సో ఒక్కసారి ప్రోగ్రామ్డ్ అయింది అనుకోండి, మళ్ళీ మనం చేంజ్ చేయలేము అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిజైన్ అనేది ఫైనలైజ్డ్ అయ్యాక, టెస్టెడ్ అయ్యాక. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఎరేజబుల్ పీ రోమ్, ఈపీ రోమ్ అనమాట. సో ఇది ఏంటంటే ఎరేజ్ చేయొచ్చు, మళ్ళీ రీప్రోగ్రామ్ కూడా చేయొచ్చు అనమాట. కెన్ బి ఎరేజ్డ్ అండ్ రీప్రోగ్రామ్డ్. సో ఎలా ఎరేజ్ చేస్తామంటే అల్ట్రావైలెట్ లైట్ ఉంటుంది కదా, యూవీ లైట్ ని ఎక్స్పోజ్ చేస్తామన్నమాట స్మాల్ విండోస్ నుంచి చిప్ మీద. సో ఇది ఏంటంటే మనం డేటాని ఎరేజ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే సిస్టమ్ నుంచి ఆ మెమొరీని మనం బయటికి తీయాలన్నమాట. సో ఇలాంటి మెమొరీస్ అనేవి డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ మంచిగా సూటబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ పీరోమ్ అనమాట. సో మనం డేటాని ఎరేజ్ చేయొచ్చు, రీప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకొని మనం సర్క్యూట్ నుంచి ఈ పీరోమ్ ని తీయాల్సిన అవసరం లేదనమాట, బయటకు తీయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రిమూవ్ ఫ్రమ్ ద సర్క్యూట్. ఇందులో డేటా ఏంటంటే బైట్ లెవెల్లో చేంజ్ అవుతుంది అనమాట. సో స్మాల్ అప్డేట్స్ కి ఇంకా చేంజెస్ కి మనకి ఈ పీరోమ్ అనేది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్లాష్ మెమొరీతో కంపేర్ చేస్తే ఇందులో స్మాలర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ మెమొరీ. ఇదేంటంటే మోడ్రన్ టైప్ ఆఫ్ పీరోమ్ అనమాట. అంటే లాస్ట్ లో చెప్పాను కదా ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ పీరోమ్ అని, ఆ మెమొరీకి ఇది మోడ్రన్ టైప్ అనమాట. ఇందులో ఏంటంటే స్పీడ్ అనేది ఫాస్టర్ గా ఉంటుంది, ఇంకా కెపాసిటీ అనేది హయ్యర్ గా ఉంటుంది. సో ఇందులో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే సెక్టార్స్ ఆర్ పేజెస్ అంటాం అనమాట. సో వాటిని మనం ఎరేజ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు అనమాట, సెక్టార్ బై సెక్టార్. ఈ మెమొరీ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తున్నాము. సో యూఎస్బి డ్రైవ్స్ లో కానీ, మెమొరీ కార్డ్స్ లో కానీ, ఇలా చాలా అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తున్నాం. ఈ ఫ్లాష్ మెమొరీ అనేది థౌజండ్స్ ఆఫ్ ఎరేజ్ ఇంకా రైట్ సైకిల్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీడ్ ఆర్ రైట్ మెమొరీ అనమాట, ర్యామ్ మెమొరీ. సో ఏంటంటే ర్యామ్ మెమొరీ అనేది ప్రాసెస్ కానీ కంట్రోలర్స్ కానీ యూజ్ చేసుకుంటాయి. ఎందుకు యూజ్ చేసుకుంటాయి అంటే డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. సో స్టూడెంట్స్, మీకు తెలుసు కదా, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రామ్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఈ ర్యామ్ మెమొరీ అనేది ఓలటైల్ మెమొరీ అనమాట. అంటే ఏంటంటే డేటా అనేది లాస్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే పవర్ అనేది మనం టర్న్ ఆఫ్ చేస్తామో అప్పుడు డేటా అనేది లాస్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనం క్విక్ గా మెమొరీ లొకేషన్స్ ని డైరెక్ట్ గా రీచ్ అవ్వచ్చు అనమాట, స్టెప్ బై స్టెప్ లేకుండా. అంటే వితౌట్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ వీ కెన్ రీచ్ క్విక్లీ ఎనీ మెమొరీ లొకేషన్ డైరెక్ట్లీ. సో అందుకే మనం వీటిని ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని అంటాం. వీటిలో టైప్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ ర్యామ్, అంటే స్టాటిక్ ర్యామ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకొని, వోల్టేజ్ ని యూజ్ చేసుకొని ఇది డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఇవి ఎలా బిల్డ్ అయ్యాయి అంటే స్మాల్ సర్క్యూట్స్ ని యూజ్ చేసుకొని, కాల్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో ప్రతి ఒక్క మెమొరీ బిట్ అనేది 6 ట్రాన్సిస్టర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇవన్నీ వెరీ ఫాస్ట్ గా ఉంటాయి. ఎస్రామ్ అనేది వెరీ ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా డస్ నాట్ నీడ్ రిఫ్రెషింగ్ అనేది అవసరం లేదనమాట. అంటే ఛార్జింగ్ అనేది అవసరం లేదు. ఇవన్నీ మోస్ట్లీ క్యాషీ మెమొరీలో యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఎక్కువ స్పేస్ ని తీసుకుంటుంది, ఇంకా ఏంటంటే ఎక్స్పెన్సివ్ అనమాట, అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిరామ్, అంటే డైనమిక్ ర్యామ్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుంది? యూజింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనమాట. సో ఈచ్ మెమొరీ బిట్ అనేది 1 ట్రాన్సిస్టర్ ఇంకా 1 కెపాసిటర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఇందులో ఏంటంటే ఛార్జ్ అనేది స్లోగా లీక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి రిఫ్రెష్డ్ అనేది అవసరం అనమాట, అంటే ఛార్జింగ్ అనేది అవసరము. ఒక స్పెషల్ సర్క్యూట్ ని యూజ్ చేసుకుంటుంది దానికోసం.
ఇదేంటంటే SRAM కంటే స్లోవర్ అన్నమాట. కానీ ఏంటంటే కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువ డేటాని హోల్డ్ చేసుకుంటుంది. సో ఇవనేవి ఏంటంటే మెయిన్ మెమోరీస్‌లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. లైక్ ఇన్ కంప్యూటర్స్‌లో. సో ఆ 2 మెమోరీస్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అనేవి. సో అందులో ఉన్నవి ఇందులో కూడా ఉన్నాయి. ఏమంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. SRAMలో సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మేడ్ యూజింగ్ 6 CMOS ట్రాన్సిస్టర్స్ MOSFETs అంటే సో ఇదేంటంటే ఈ సెల్ అనేది 6 మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ బిల్ట్ అయిందనమాట. సో ఇది అనేది కామన్లీ CMOS ఉంటుంది కదా, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో ఇంప్లిమెంట్ అయిందనమాట. సో ఇవి ఏం చేస్తాయి, డేటాని స్టోర్ చేసుకుంటాయి, మేనేజ్ చేస్తాయి. DRAMలో ఏంటంటే డైనమిక్ ర్యామ్లో మేడ్ యూజింగ్ 1 MOSFET అండ్ 1 కెపాసిటర్. ఇందులో 1 MOSFET ఇంకా 1 కెపాసిటర్ అనేది ఉంటుంది సెల్ స్ట్రక్చర్. సో ఇందులో ఏంటంటే నో నీడ్ టు రిఫ్రెష్ ద డేటాని ఏం రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. డైనమిక్ ర్యామ్లో ఏంటంటే రిఫ్రెషింగ్ అనేది కావాలన్నమాట బై రీఛార్జింగ్ టు రీటైన్ డేటాని రీటైన్ చేయడానికి రీఛార్జింగ్ అనేది అవసరం అనమాట. సో స్టోరేజ్ కెపాసిటీ అనేది SRAMలో ఎలా ఉంటుందంటే లో కెపాసిటీ అనమాట, అంటే లెస్ డేటా పర్ ఏరియా. DRAMలో ఏంటి హై కెపాసిటీ ఉంటుంది, మోర్ డేటా పర్ ఏరియా. సో కాస్ట్ ఏంటి, SRAMలో మోర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, DRAM అనేది లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. స్పీడ్ ఏంటంటే SRAMలో వెరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. టైపికల్లీ యాక్సెస్ టైం వచ్చేసి 10 నానో సెకండ్స్. ఇందులో ఏంటంటే స్లోగా ఉంటుందన్నమాట రిఫ్రెషింగ్ వల్ల. టైపికల్లీ యాక్సెస్ టైమ్ ఈస్ 60 నానో సెకండ్స్. SRAMలో ఏంటంటే రైట్ ఆపరేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట రీడింగ్ కంటే. DRAMలో ఏంటంటే స్లోవర్గా ఉంటుందన్నమాట. స్లోవర్ రైట్ డ్యూ టు రిఫ్రెష్ ఎక్విప్మెంట్ వల్ల కొంచెం స్లోవర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి NVRAM అంటే నాన్ వోలటైల్ ర్యామ్ అనమాట. ఇది ఏంటంటే వర్క్స్ లైక్ ఏ ర్యామ్ బట్ కీప్స్ డేటా ఈవెన్ వెన్ పవర్ ఇస్ ఆఫ్. పవర్ ఆఫ్ అయినా కానీ డేటా అనేది అలాగే ఉంటుంది. సో ఇది ఎలా బిల్ట్ అయి ఉంటుందంటే యూజింగ్ స్టాటిక్ ర్యామ్ ప్లస్ ఏ స్మాల్ బ్యాటరీ ఇన్సైడ్ ఏ 1 యూనిట్ లో మనకి స్టాటిక్ ర్యామ్ ఇంకా ఒక స్మాల్ బ్యాటరీ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ని స్టోర్ చేసుకుంటుంది ఆర్ రిజల్ట్స్ దట్ షుడ్ నాట్ బి లాస్ట్. ఏవైతే రిజల్ట్స్ మనకి లాస్ట్ అవ్వకూడదో వాటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇందులో ఏంటంటే స్మాల్ బ్యాటరీ ఉంటుంది కదా, ఎప్పుడైతే మెయిన్ పవర్ అనేది ఆఫ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మెమొరీకి ఈ బ్యాటరీ అనేది పవర్ అనేది ఇస్తుంది. సో దీని యొక్క టైపికల్ లైఫ్ స్పాన్ వచ్చేసి అబౌట్ 10 ఇయర్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే DS1744M మ్యాగ్జిన్ డలాస్ విత్ 32 KB కెపాసిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెమొరీ సెలెక్షన్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. రైట్ మెమొరీని సెలెక్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్ ని ఒక ఎఫిషియెంట్ గా హై పర్ఫార్మెన్స్ గా బిల్డ్ చేయడానికి మెమొరీ యొక్క స్ట్రక్చర్ కానీ టైప్ కానీ డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే సిస్టమ్ అనేది ఎంత బాగా మంచిగా వర్క్ అవుతుంది అని. మెమొరీ సెలెక్షన్ అసలు ఎందుకు ఇంపార్టెంట్, మెమొరీ అనేది స్పీడ్ కానీ పవర్ యూసేజ్ కానీ కాస్ట్ కానీ ఇంకా ఒక ఓవరాల్ పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సింపుల్ సిస్టమ్ కి ఏంటి లెస్ మెమొరీ అవసరం అవుతుంది, కాంప్లెక్స్ సిస్టమ్స్ కి ఏంటి లైక్ స్మార్ట్ ఫోన్స్ కి ఫాస్ట్ ఇంకా లార్జ్ మెమొరీ అనేది అవసరం అవుతుంది. మెమొరీ సెలెక్షన్ యొక్క కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చే స్పీడ్ అనమాట. సో ఇది ఏం డిఫైన్ చేస్తుందంటే హౌ ఫాస్ట్ డేటా కెన్ బి యాక్సెస్డ్, డేటా అనేది ఎంత ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది అని. నెక్స్ట్ ఏంటి డేటా సైజ్ ఆర్ కెపాసిటీ, హౌ మచ్ డేటా కెన్ స్టోర్, అంటే డేటా ఎంత స్టోర్ చేసుకుంటుంది అని. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బస్ విడ్త్ అనమాట, అంటే ద సైజ్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఎట్ వన్స్. సో డేటా యొక్క సైజ్ అనమాట, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒకేసారి అని. నెక్స్ట్ ఏంటి పవర్ కన్సంప్షన్ అనమాట, ఇది అనేది బ్యాటరీ పవర్ డివైసెస్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి కాస్ట్ అనమాట, సో ఈ కాస్ట్ అనేది బడ్జెట్ లిమిట్స్ కి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేసే మెమరీ టైప్స్ అనమాట. ఒకటి వచ్చేసి ప్రోగ్రామ్ మెమరీ, ఇంకొకటి వచ్చేసి డేటా మెమరీ. ప్రోగ్రామ్ మెమరీ అంటే ఇది ఏం స్టోర్ చేసుకుంటుందంటే కంట్రోల్ ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఒకవేళ యూజ్ చేస్తే, ఇంకా ఏంటంటే అప్లికేషన్ కోడ్ అనమాట. డేటా మెమరీలో ఏంటంటే ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే వేరియబుల్స్ ని ఇంకా డేటాని టెంపరీగా హోల్డ్ చేసుకుంటుంది. డిజైన్ కన్సిడరేషన్స్ ఏంటంటే ఇప్పుడు మైక్రో కంట్రోలర్ కి లేకపోతే సిస్టమ్ ఆన్ చిప్ కి ఎన్ఎఫ్ ఆన్ చిప్ మెమరీ ఉందంటే ఓకే, లేకపోతే ఎక్కువ మెమరీ కావాలనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ర్యామ్ కానీ రోమ్ చిప్స్ కానీ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్ సిస్టమ్స్ అనమాట. వీటికి ఏంటంటే ర్యామ్ అనేది అవసరం అనమాట, ఎందుకంటే ఓఎస్ ని రన్ చేయడానికి ఇంకా టాస్క్ ని మేనేజ్ చేయడానికి. ఇంకా రోమ్ ఏం చేస్తుందంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇమేజెస్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. రోమ్ టు స్టోర్ ద ఆర్టీఓఎస్ ఇమేజ్. ఈ ఆర్టీఓఎస్ వెండర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే వాళ్ళ ఓఎస్ కి ఎంత మెమొరీ అవసరం అవుతుంది అని. మెమొరీ సెలెక్షన్ గైడ్ లైన్స్ ఏంటంటే చూస్ మెమొరీ బేస్డ్ ఆన్, అంటే మనం మెమొరీ ఎలా చూస్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన సైజ్ లో ఇంకా ప్రాసెసర్ డేటా ఇంకా అడ్రస్ బస్ సైజెస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మెమోరీస్ అనేవి స్టాండర్డ్ సైజెస్ లో ఉంటాయన్నమాట, లైక్ 512 బైట్స్, 1 KB, 2 KB, 4, 8, 16 అప్ టు 1 MB ఆర్ మోర్. నెక్స్ట్ వచ్చేసి కామన్ మెమొరీ టైప్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఫస్ట్ వచ్చేసి ఫ్లాష్ మెమొరీ, రో మెమొరీ. సో ఇది అనేది మోస్ట్ పాపులర్ చాయిస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో పర్మనెంట్ స్టోరేజ్ కి.
ఈ మెమరీ అనేది సాలిడ్ స్టేట్, రియలబుల్, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, నాండ్ ఫ్లాష్, నార్ ఫ్లాష్ అన్నమాట. నాండ్ ఫ్లాష్ ఏంటంటే హై డెన్సిటీ, అంటే మోర్ స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట, లో కాస్ట్ ఉంటుంది, ఇంకా స్లోయర్ యాక్సెస్ అనమాట, గుడ్ ఫర్ బల్క్ స్టోరేజ్, అంటే మనకి ఎక్కువ స్టోరేజ్ కావాలనుకున్నప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మెమరీ కార్డ్స్. నెక్స్ట్ ఏంటంటే నార్ ఫ్లాష్ అనమాట, ఇది లో డెన్సిటీ, మోర్ ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎగ్జిక్యూట్ ఇన్ ప్లేస్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే కోడ్ అనేది డైరెక్ట్ గా రన్ అవుతుంది అనమాట ఫ్రమ్ రోమ్ వితౌట్ కాపింగ్ టు ర్యామ్, అంటే ర్యామ్ లో కాపీ అవ్వకుండా రోమ్ నుంచి డైరెక్ట్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. సో ఇది ఏంటంటే యూజ్డ్ ఫర్ స్టోరింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ నీడ్ టు బి సేవ్డ్ ఈవెన్ వెన్ పవర్ ఈజ్ ఆఫ్. అంటే ఏంటంటే ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయినా కానీ అది ఆ డేటాని సేవ్ చేసుకుంటుంది అనమాట. ఇవనేవి అవైలబుల్ ఇన్ సీరియల్ ఇంటర్ఫేస్ లో అవైలబుల్ ఉంటాయి, ఇంకా ప్యారలల్ ఇంటర్ఫేస్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. సీరియల్ ఇంటర్ఫేస్ లో ఏంటంటే పిన్స్ ని సేవ్ చేస్తాయి, ఇంకా అడ్రస్ స్పేస్ ని కూడా సేవ్ చేస్తాయి అనమాట. దీని యొక్క స్టోరేజ్ సైజ్ అనేది యూజువల్ గా బిట్స్ ఆర్ కిలో బిట్స్ లో ఉంటుంది. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఏంటంటే హార్ష్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి, సో అక్కడ స్పెషల్ ఇండస్ట్రియల్ గ్రేడ్ మెమరీ చిప్స్ ని యూజ్ చేస్తారు. ఇవన్నీ హై టెంపరేచర్స్ ఇంకా టఫ్ కండిషన్స్ ని టోలరేట్ చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెమరీ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మెమరీస్ అనేవి ప్రాసెసర్స్ కి, కంట్రోలర్స్ కి ఎలా కనెక్ట్ అవుతాయి అని. మెమోరీస్ అనేవి ప్రాసెసర్స్ కి డిఫరెంట్ ఇంటర్ఫేస్ టైప్స్ తో కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే సిస్టమ్ యొక్క స్పీడ్ కానీ రిక్వైర్మెంట్స్ డిపెండింగ్ బట్టి ఆ మెమరీ ఇంటర్ఫేసెస్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ మెమరీ ఇంటర్ఫేసెస్. ఫస్ట్ వచ్చేసి ప్యారలల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఏంటంటే మల్టిపుల్ డేటా లైన్స్ అనేవి యూజ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి D0 to D7 ఫర్ 8-bit డేటా ట్రాన్స్ఫర్ కి. సో ఇవన్నీ ఫాస్టర్ గా ఉంటాయి అనమాట, ఎందుకంటే మల్టిపుల్ బిట్స్ అనేవి ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇంకా ఇవన్నీ హై స్పీడ్ అప్లికేషన్స్ లో కామన్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ ఇంటర్ఫేసెస్. ఇందులో ఏంటంటే డేటా అనేది 1 bit ఎట్ ఏ టైం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ స్లోగా ఉన్నా కానీ ఇందులో మనకి ఫేవర్ పిన్స్, అంటే తక్కువ పిన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఎక్కడైతే మనకి పిన్ కౌంట్ తక్కువ ఉండాలి, స్పీడ్ లో ఉన్నా పర్లేదు అంటే ఇవి యూజ్ చేస్తారనమాట. ఇందులో టైప్స్ ఏంటంటే I2C, ఇది 2 లైన్స్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. SCL అంటే సీరియల్ క్లాక్, STA అంటే సీరియల్ డేటా అనమాట. SCL ఫర్ క్లాక్, STA ఫర్ డేటా. నెక్స్ట్ వచ్చేసి SPI అంటే సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది వచ్చేసి 2+N లైన్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ డివైసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1 వైర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇందులో సింగిల్ వైర్ యూజ్ చేసుకుంటుంది ఫర్ డేటా అండ్ కంట్రోల్ కి. సింగిల్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ డేటా అండ్ కంట్రోల్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డల్లాస్ 1 వైర్. యూసేజ్ అండ్ మెమరీ సైజెస్ లో ఏంటంటే సీరియల్ ఇంటర్ఫేస్ మెమరీ అనమాట. కామన్లీ ఏంటంటే PROM అనమాట. వీటి యొక్క మెమరీ సైజ్ అనేది కిలో బిట్స్ లో ఉంటుంది. సో ప్యారలల్ ఇంటర్ఫేస్ మెమరీ ఏంటంటే ఇవి ఫాస్ట్ యాక్సెస్ కి యూజ్ చేస్తారనమాట, యూజ్డ్ ఫర్ ఫాస్ట్ యాక్సెస్. దీని యొక్క సైజ్ అనేది కిలో బైట్స్ లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మెమరీ షాడోయింగ్ అనమాట. అసలు ఇది ఎందుకు అవసరం? రీడ్ ఓన్లీ మెమరీ ఏంటంటే స్లోగా ఉంటుంది అనమాట రీడ్ చేయడానికి. ఇది అనేది 120 to 200 నానో సెకండ్స్ తీసుకుంటుంది. అదే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఇది అనేది 40 to 70 నానో సెకండ్స్ అనేది తీసుకుంటుంది అనమాట రీడ్ చేయడానికి. సో ప్రోగ్రామ్స్ అనేవి రామ్ లో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ లాగా స్టోర్ చేసుకుంటాయి అనమాట. ప్రోగ్రామ్ స్టోర్డ్ ఇన్ రామ్ లైక్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. రన్ స్లోలీ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రోమ్. ఇప్పుడు మనము రోమ్ నుంచి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, సో ఏంటంటే స్లోగా రన్ చేస్తుంది అనమాట. వాట్ ఈజ్ మెమరీ షాడోయింగ్? ఇది అనేది ఒక టెక్నిక్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్పీడప్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని. ఇది ఏం చేస్తుందంటే రామ్ లో ఉన్న కంటెంట్స్ ని ర్యామ్ లోకి కాపీ చేస్తుంది అనమాట ఎప్పుడైతే సిస్టమ్ అనేది స్టార్ట్అప్ అవుతుందో. ఈ ర్యామ్ అనేది సేమ్ మెమరీ అడ్రస్ యాజ్ రామ్ లాగా ప్లేస్ చేస్తాం అనమాట. ర్యామ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సేమ్ మెమరీ అడ్రస్ యాజ్ రోమ్. సో మనం రోమ్ యొక్క కంటెంట్స్ ని ర్యామ్ లోకి కాపీ చేస్తాం కదా, దాని తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ కాపీయింగ్ ర్యామ్ ఈజ్ రైట్ ప్రొటెక్టెడ్ అనమాట అండ్ రోమ్ ఈజ్ డిసేబుల్డ్ ఫర్ రీడింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే రోమ్ అనేది డిసేబుల్డ్ అయిపోతుంది అనమాట రీడింగ్ కి. సో ఇక్కడ ర్యామ్ అనేది రైట్ ప్రొటెక్టెడ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ షాడోయింగ్ అనమాట. సో ఇది అనేది రామ్ లో స్టోర్ చేస్తాము. బూస్టప్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనేది మనము ర్యామ్ లోకి కాపీ చేస్తాం అనమాట. సిస్టమ్ అనేది బయాస్ ని ర్యామ్ నుంచి రన్ చేస్తుంది, ఇంకా పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్. సో ఎంబెడెడ్ సిస్టమ్ అనేది రియల్ వరల్డ్ ఏం జరుగుతుంది అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సెన్సార్స్ నుంచి ఇన్పుట్ తీసుకొని యాక్చుయేటర్స్ ని యూజ్ చేసుకొని అవుట్పుట్ ఇస్తాయి. సెన్సార్ అంటే ఏంటి? సెన్సార్ అనేది ఒక డివైస్ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ లో ఉన్న చేంజెస్ ని డిటెక్ట్ చేస్తుంది, లైక్ హీట్, మోషన్, లైట్, ప్రెజర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని ఎంబెడెడ్ సిస్టమ్ కి సెండ్ చేస్తుంది అనమాట. ఈ సెన్సార్స్ అనేవి సిస్టమ్ యొక్క ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే
ఐఆర్ సెన్సార్ ఇది ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేస్తుంది. హ్యూమిడిటీ సెన్సార్ ఇది మాయిశ్చర్ ని మెజర్ చేస్తుంది. పిఐఆర్ సెన్సార్ ఇది మోషన్ ని డిటెక్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇది డిస్టెన్స్ ని మెజర్ చేస్తుంది. స్మోక్ సెన్సార్ ఇది స్మోక్ ని డిటెక్ట్ చేస్తుంది. యాక్చుయేటర్ అంటే ఏంటి? అన్ యాక్చుయేటర్ ఇస్ ఎ డివైస్ దట్ డస్ సంథింగ్ ఇన్ రెస్పాన్స్ టు సిగ్నల్స్ ఫ్రమ్ ద సిస్టమ్. సిస్టమ్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ కి రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. ఆ సిగ్నల్స్ ని రియల్ వరల్డ్ యాక్షన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. లైక్ మూవింగ్ కానీ లేకపోతే సౌండ్ చేయడం కానీ అలాగా. ఈ యాక్చుయేటర్స్ అనేవి సిస్టమ్ యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టెప్పర్ మోటార్ ఇది ఏం చేస్తుంది? స్టెప్ బై స్టెప్ రొటేట్ అవుతూ ఉంటుంది. డీసీ మోటార్ ఇది ఏం చేస్తుంది? స్పిన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా. లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది? సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ సబ్ సిస్టమ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ సబ్ సిస్టమ్స్ అనేవి ఎంబెడెడ్ సిస్టమ్స్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. అవుట్ సైడ్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఈ ఇంటరాక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సెన్సార్స్ ద్వారా ఇంకా యాక్చుయేటర్స్ ద్వారా. అంటే సెన్సార్స్ అంటే ఇన్పుట్ డివైజెస్, యాక్చుయేటర్స్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్. ఇవనేవి సిస్టమ్స్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సిగ్నల్ కండిషనింగ్ అంటే ఏంటంటే సెన్సార్స్ అనేవి యూజువల్ గా అవి డైరెక్ట్ గా ఇన్పుట్ పోర్ట్స్ కి కనెక్ట్ అవ్వవు అనమాట. సో ఏంటంటే డివైజెస్ లైక్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఇంకా ఆప్టో కప్లర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట వాటి మధ్యలో. సో అవి ఏం చేస్తాయంటే సిగ్నల్స్ ని అడ్జస్ట్ చేస్తాయి అనమాట, ఇంకా కన్వర్ట్ చేస్తాయి. సో దీని వల్ల ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి వాటిని అర్థం చేసుకోగలుగుతాయి. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎల్ఈడి అనేది ఒక అవుట్పుట్ డివైస్ అనమాట. ఇదేంటి? ఒక విజువల్ సిగ్నల్ ఆర్ ఇండికేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఎల్ఈడీస్ అనేవి మనకి కొన్ని ఇండికేషన్స్ ని చూపిస్తూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఇండికేషన్స్ ని లైక్ డివైస్ ఆన్ లో ఉందా, లేకపోతే బ్యాటరీ లో ఉన్నట్టు, ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు అలా ఇండికేషన్స్ ని చూపిస్తూ ఉంటుంది. ఈ ఎల్ఈడి ఎలా వర్క్ అవుతుంది? ఇది అనేది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. ఇందులో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యానోడ్, ఇంకొకటి వచ్చేసి క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్, క్యాథోడ్ అంటే నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఎల్ఈడి ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే యానోడ్ ని పాజిటివ్ సైడ్ ఆఫ్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం, క్యాథోడ్ ని నెగిటివ్ సైడ్ కి కనెక్ట్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి ఎల్ఈడిలో కరెంట్ ఫ్లో అవుతుంది కదా అదనేది లిమిట్ ఉండాలన్నమాట. ఎందుకంటే డ్యామేజెస్ నుంచి అవాయిడ్ చేయడానికి. సో ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎల్ఈడి మస్ట్ బి లిమిటెడ్ టు అవాయిడ్ డ్యామేజెస్. సో ఏం చేస్తామంటే ఒక రెసిస్టర్ ని మనము సిరీస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట ఎల్ఈడికి. ఎందుకంటే కరెంట్ ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఈ 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే అనేది అవుట్పుట్ డివైస్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే నెంబర్స్ ని ఇంకా సమ్ క్యారెక్టర్స్ లైక్ ఆల్ఫా న్యూమెరిక్ ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇందులో 8 ఎల్ఈడి సెగ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. 7 సెగ్మెంట్స్ అనేవి ఫర్ క్యారెక్టర్స్ అంటే నేమ్డ్ ఫ్రమ్ ఏ టు జీ. సో ఇంకొక సెగ్మెంట్ ఉంటుందన్నమాట, అది డెసిమల్ పాయింట్ కి. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇది ఏంటంటే నెంబర్ ఆర్ లెటర్ ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైతే రైట్ కాంబినేషన్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఆన్ అయినప్పుడు మనకి నెంబర్ ఆర్ లేకపోతే లెటర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ డిస్ప్లే అనేది 2 టైప్స్ లో ఉంది. ఒకటి వచ్చేసి కామన్ యానోడ్, ఇంకోటి వచ్చేసి కామన్ క్యాథోడ్. కామన్ యానోడ్ లో ఏంటంటే ఆల్ యానోడ్స్ పాజిటివ్ టెర్మినల్స్ అన్ని కనెక్ట్ అవుతాయి అనమాట టుగెదర్ గా. ఇందులో ఏంటంటే ఆల్ క్యాథోడ్స్ నెగిటివ్ టెర్మినల్స్ అన్ని టుగెదర్ గా కనెక్టెడ్ అవుతాయి. ఇక్కడ ఇమేజ్ లో చూడండి మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెసిస్టర్ అనేది ప్రతి ఒక్క సెగ్మెంట్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే కరెంట్ ని లిమిట్ చేయడానికి ఇంకా డ్యామేజెస్ నుంచి ప్రివెంట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి రిలే. రిలే అనేది ఒక ఎలక్ట్రో మెకానికల్ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ ద పాత్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ పవర్. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ పవర్ యొక్క పాత్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది అనేది ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ కెన్ బి టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? రిలేకి ఒక కాయిల్ ఉంటుంది అనమాట, అది వైర్ తో మేడ్ అయి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మెటల్ ఆర్మేచర్ అనేది ఉంటుంది అనమాట కాంటాక్ట్స్ తో. ఎప్పుడైతే వోల్టేజ్ ని కాయిల్ కి అప్లై చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట కాయిల్ లో. సో దాని వల్ల ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఆర్మేచర్ ని పుల్ చేస్తుంది అనమాట. ఆర్మేచర్ మూవ్మెంట్ వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్స్ యొక్క కనెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ద మూవ్మెంట్ ఆఫ్ ది ఆర్మేచర్ చేంజెస్ ద కనెక్షన్స్ ఆఫ్ ది కాంటాక్ట్స్. దీని వల్ల ఏమవుతుందంటే పవర్ యొక్క పాత్ అనేది సిగ్నల్ యొక్క పాత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దీస్ చేంజెస్ ద పాత్ ఆఫ్ ది పవర్ ఆర్ సిగ్నల్. ఇక్కడ ఇమేజెస్ లో చూడండి. ఫస్ట్ ఏంటి? సింగిల్ పోల్ సింగిల్ త్రో నార్మల్ గా ఓపెన్ లో ఉంది. సింగిల్ పోల్ సింగిల్ త్రో ఇక్కడ ఏమైంది? క్లోజ్ లో ఉంది. ఇక్కడ ఏంటి? సింగిల్ పోల్ డబల్ త్రో. ఇక్కడ సింగిల్ పోల్ ఉంది, మనకి డబల్ త్రో అనేది ఉంది. రిలేని కంట్రోల్ చేయడానికి రిలే డ్రైవర్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో ట్రాన్సిస్టర్ ఉంది కదా మీకు కనిపిస్తుందా? ఈ ట్రాన్సిస్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది రిక్వైర్డ్ కరెంట్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఈ ట్రాన్సిస్టర్ అనేది ప్రాసెసర్ ఆర్ కంట్రోల్ పోర్ట్ పిన్ కి కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పుష్ బటన్ స్విచ్ అనమాట. ఇది ఇన్పుట్ డివైస్. పుష్ బటన్ అనేది ఒక సింపుల్ స్విచ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనము ఒక మాన్యువల్ ఇన్పుట్ ని ఇస్తామన్నమాట సిస్టమ్ కి. ఎలా ఇస్తాము? మనం ప్రెస్ చేస్తాం కదా ఆ బటన్ ని, అప్పుడు ఒక మాన్యువల్ ఇన్పుట్ అనేది మనం సిస్టమ్ కి ఇస్తాము. టైప్స్ ఆఫ్ పుష్ బటన్స్. ఫస్ట్ వచ్చేసి పుష్ టు మేక్ అనమాట.
ఈ బటన్ అనేది నార్మల్లీ ఓపెన్ లో ఉంటుంది, అంటే నో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. సో ఇది నార్మల్లీ ఓపెన్ లో ఉంటుంది, కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. సో ఎప్పుడైతే మనం దాన్ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఇట్ క్లోజెస్ ఈ సర్క్యూట్, తర్వాత ఏమవుతుంది కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవుతుంది అనమాట. సో ఇది ఎంత వరకు ఫ్లో అవుతుందంటే మనం ప్రెస్ చేసేంత వరకు ఫ్లో లో ఉంటుంది కరెంట్ అనేది. అదే ఉంది చూడండి ఇక్కడ, ఇట్ స్టేస్ కనెక్టెడ్ ఓన్లీ వైల్ యూఆర్ ప్రెస్సింగ్ ఇట్. మనము అది ప్రెస్ చేసినప్పుడే ఆ సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పుష్ టు బ్రేక్ అన్నమాట. సో దానికి రివర్స్ అన్నమాట, పుష్ టు మేక్ ఇది రివర్స్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే బటన్ అనేది నార్మల్ గా క్లోజ్ లో ఉంటుంది అనమాట, అంటే కరెంట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ బటన్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. బ్రేక్ అయ్యి అది కరెంట్ యొక్క ఫ్లో ని స్టాప్ చేసేస్తుంది అనమాట. సర్క్యూట్ అనేది ఎంతసేపు ఓపెన్ లో ఉంటుందంటే మనం బటన్ ని ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు సర్క్యూట్ అనేది ఓపెన్ లో ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు ప్రెస్ చేస్తే అది అంతసేపు ఓపెన్ లో ఉంటుంది. సో ఇది ఎలా బిహేవ్ అవుతుందంటే కనెక్షన్ అనేది ఎప్పుడైతే మనం బటన్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఆ కనెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మనం బటన్ ప్రెస్ చేసి వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బటన్ అనేది దాని యొక్క నార్మల్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. ఇవి ఎక్కడ యూస్ చేస్తామంటే రీసెట్ బటన్స్ లో యూస్ చేస్తాం, ఇంకా పవర్ ఆన్ ఆర్ ఆఫ్, ఇంకా ఏంటంటే సెండింగ్ వన్ టైమ్ ఇన్పుట్ సెండ్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ క్లికింగ్ మౌస్ ని క్లిక్ చేస్తుంటాం కదా అలాగా. నెక్స్ట్ వచ్చేసి పైజో బజర్ అనమాట. ఇది అనేది అవుట్పుట్ డివైస్. సో పైజో బజర్ అనేది ఒక స్మాల్ స్పీకర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సౌండ్స్ ఇస్తుంది, బీపింగ్ సౌండ్స్ అనేది ఇస్తుంది అనమాట ఎంబెడెడ్ సిస్టమ్స్ లో. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే లోపల ఒక స్పెషల్ మెటీరియల్ అనేది ఉంటుంది, లైక్ పైజో ఎలక్ట్రిక్ మెటీరియల్. ఇది అనేది వైబ్రేట్ చేస్తుంది అనమాట, సౌండ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఇస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే వైబ్రేట్ ఇంకా మనకి సౌండ్ అనేది ఇస్తుంది. టైప్స్ ఆఫ్ పైజో బజర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ బజర్ అనమాట. ఇందులో ఏంటంటే అన్ని బిల్ట్ ఇన్ అయి ఉంటాయి, జస్ట్ మనం పవర్ కనెక్ట్ చేయాలి, అప్పుడు అది ఫిక్స్డ్ బీప్ సౌండ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎక్స్టర్నల్ డ్రైవింగ్ బజర్ అనమాట. ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా సర్క్యూట్ అనేది అవసరం అనమాట అది వర్క్ అవ్వడానికి. సో ఇది అనేది డిఫరెంట్ బీపింగ్ సౌండ్స్ అనేది ఇస్తుంది అనమాట, అంటే మన యొక్క ఇన్పుట్ బట్టి అది డిఫరెంట్ బీపింగ్ సౌండ్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ సర్క్యూట్ అనమాట. అసలు రీసెట్ సర్క్యూట్ అంటే ఏంటి, రీసెట్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ప్రాసెసర్ ఆర్ కంట్రోలర్ కి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఉంటాయి కదా వాటిని ప్రాపర్ కండిషన్స్ లో స్టార్ట్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మనం పవర్ టర్న్ ఆన్ చేస్తామో అప్పుడు ప్రాపర్ కండిషన్ లో వర్క్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. సో అది ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే సిస్టమ్ అనేది లో ఆపరేట్ అవ్వకుండా, అన్స్టేబుల్ వోల్టేజ్ లెవెల్స్ లో ఆపరేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఇలా ఆపరేట్ అవుతే ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఈ రీసెట్ సర్క్యూట్ అనేది ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి కదా, ప్రాసెసర్ ఇంటర్నల్ పార్ట్స్ లైక్ రిజిస్టర్స్ కానీ హార్డ్వేర్ బ్లాక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక నోన్ స్టార్టింగ్ కండిషన్ లో స్టార్ట్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. పర్పస్ ఆఫ్ రీసెట్, ఈ రీసెట్ సిగ్నల్ అనేది ప్రాసెసర్ కి చెప్తుందన్నమాట, అంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఒక స్పెసిఫిక్ లొకేషన్ నుంచి స్టార్ట్ చేయమని. యూజువల్ గా అడ్రస్ ఉంటుంది కదా 00 నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయమని ఇది చెప్తుందన్నమాట. టైప్స్ ఆఫ్ రీసెట్ సిగ్నల్స్, ఒకటి వచ్చేసి యాక్టివ్ హై రీసెట్, ఇంకొకటి వచ్చేసి యాక్టివ్ లో రీసెట్ అన్నమాట. యాక్టివ్ హై రీసెట్ అంటే ఏంటంటే ప్రాసెసర్ అనేది రీసెట్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ పిన్ అనేది హైలో ఉంటే లాజిక్ హై లెవెల్లో ఉన్నప్పుడు ప్రాసెసర్ అనేది రీసెట్ మోడ్ లోకి వెళ్తుంది, యాక్టివ్ హై రీసెట్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, యాక్టివ్ లో రీసెట్ లో ఏంటంటే ప్రాసెసర్ అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది యాక్టివ్ లో రీసెట్ లోకి, ఎప్పుడైతే లాజిక్ అనేది లో లెవెల్లో ఉన్నప్పుడు. మెథడ్స్ టు ప్రొవైడ్ రీసెట్ సిగ్నల్, ఫస్ట్ ఏంటంటే రెసిస్టర్ అండ్ కెపాసిటర్ రీసెట్ సర్క్యూట్. ఇందులో ఏంటంటే రెసిస్టర్ ఇంకా కెపాసిటర్ అనేది యూస్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక సింపుల్ సర్క్యూట్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక రీసెట్ సిగ్నల్ డిలేని జనరేట్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే పవర్ అనేది టర్న్ ఆన్ అవుతుందో. నెక్స్ట్ వన్ ఏంటంటే రీసెట్ ఐసీ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్స్ 810. సో ఇది అనేది ఒక స్పెషల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. ఇది ఎలా డిజైన్ చేశారంటే రియలబుల్ రీసెట్ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ కి. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ రీసెట్ సర్క్యూట్ అనమాట. సో కొన్ని ప్రాసెస్ కి ఏంటంటే ఇంటర్నల్ రీసెట్ సిస్టమ్ ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటుంది, సో దానికి ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అనేవి ఏం అవసరం లేదు. ఆర్సీ రీసెట్ సర్క్యూట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎప్పుడైతే పవర్ అనేది ఆన్ అవుతుందో అప్పుడు ఆర్సీ సర్క్యూట్ లో ఉన్న కెపాసిటీ అనేది స్లోగా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ స్లో ఛార్జింగ్ వల్ల ఏమవుతుందంటే షార్ట్ డిలే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే రీసెట్ సిగ్నల్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. వన్స్ కెపాసిటీ అనేది ఫుల్లీ ఛార్జ్డ్ అయిపోయాక ఏమవుతుందంటే రీసెట్ సిగ్నల్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ అనేది దాని యొక్క నార్మల్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తుంది. రీసెట్ సిగ్నల్ యొక్క డ్యూరేషన్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే రెసిస్టర్స్ కెపాసిటర్ యొక్క వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటే మనము ఈ రీసెట్ సిగ్నల్ యొక్క డ్యూరేషన్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్రౌన్అవుట్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అనమాట. అసలు బ్రౌన్అవుట్ కండిషన్ అంటే ఏంటి, ఈ బ్రౌన్అవుట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ అనేది ప్రాసెసర్ కానీ కంట్రోలర్ కానీ అదనేది రిక్వైర్డ్ లెవెల్లో డ్రాప్ అయిపోతే, అంటే జీరో కాకుండా డ్రాప్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ అనేది ఒక అన్ప్రిడిక్టబుల్ గా బిహేవ్ చేస్తుంది అనమాట.
అంటే క్రాష్ అయిపోతుంది. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ కి వోల్టేజ్ అనేది టూ లో ఉన్నా కానీ మంచిగా వర్క్ అయ్యేలాగా. సో ఈ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అనేవి బ్యాటరీ పవర్ డివైజెస్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాసెసర్ అనేది లో వోల్టేజ్ లో రన్నింగ్ అవుతుంది, దానివల్ల డేటా అనేది కరప్ట్ అవుతుంది, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది జరుగుతుంది. ఈ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది? బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ప్రాసెసర్ ని రీసెట్ మోడ్ లో పెడుతుంది అనమాట. ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ అనేది సేఫ్ లిమిట్ కంటే బిలో వెళ్ళిపోతే ప్రాసెసర్ అనేది రీసెట్ మోడ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందంటే వోల్టేజ్ లెవెల్స్ అనేవి మళ్ళీ సేఫ్ లెవెల్ కి రీచ్ అయ్యాక. బిల్ట్ ఇన్ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్. సో కొన్ని ప్రాసెసర్స్ లో కానీ కంట్రోలర్స్ లో కానీ ఏంటంటే అవి బిల్ట్ ఇన్ అయి ఉంటాయి అనమాట బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అనేవి. సో అవి ఆటోమేటిక్ గా మానిటర్ చేస్తాయి అనమాట వోల్టేజ్ లెవెల్స్ ని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆసిలేటర్ యూనిట్. ఈ ఆసిలేటర్ యూనిట్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్ కి ఒక హార్ట్ బీట్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుందంటే రెగ్యులర్ క్లాక్ సిగ్నల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ క్లాక్ సిగ్నల్ అనేది మైక్రో ప్రాసెస్ లో కానీ మైక్రో కంట్రోలర్స్ లో కానీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ యొక్క టైమింగ్ ని కంట్రోల్ చేస్తుంది. మన హార్ట్ మనకి ఎలాగో ఎంబెడెడ్ సిస్టమ్ కి ఆసిలేటర్ యూనిట్ అనేది ఒక హార్ట్ లాగా అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ప్రాసెస్ ని ఒక సింక్ లో రన్నింగ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. క్లాక్ జనరేషన్. కొన్ని ప్రాసెసర్స్ లో కంట్రోలర్స్ లో ఎలా అంటే బిల్ట్ ఇన్ ఆసిలేటర్ యూనిట్ అనేది ఉంటుందన్నమాట. సో వాటికి ఎక్స్టర్నల్ క్రిస్టల్ అనేది అవసరం, లైక్ క్వార్ట్జ్ క్రిస్టల్ కానీ సిరామిక్ రెసోనేటర్ కానీ క్లాక్ సిగ్నల్ ని జనరేట్ చేయడానికి. ప్రాసెసర్ యొక్క స్పీడ్ ఏంటంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీని ఎక్కువ ఇంక్రీజ్ చేయలేము అనమాట, ఎందుకంటే ప్రాసెసర్స్ ఇంటర్నల్ సర్క్యూట్స్ కి మాక్సిమం లిమిట్ అనేది ఉంటుంది. ఈ లిమిట్ కంటే బియాండ్ వెళ్తే ఏమవుతుందంటే సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది, ఇంకా వర్క్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి క్లాక్ ఇన్ పవర్ కన్సంప్షన్ అనమాట. సో హయ్యర్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉంటే మోర్ పవర్ యూసేజ్ అనేది ఉంటుంది అనమాట. సో క్లాక్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తే పవర్ కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సిస్టమ్ లో. నెక్స్ట్ వచ్చేసి క్లాక్ ఎక్యూరసీ. సో క్లాక్ సిగ్నల్ యొక్క ఎక్యూరసీ బట్టి మనం చెప్పొచ్చు అనమాట, అంటే ప్రోగ్రామ్ ఎంత కరెక్ట్ గా రన్ అవుతుంది అని. క్రిస్టల్ ఆసిలేటర్స్ అండ్ సిరామిక్ రిసోనేటర్స్ అనేవి వాటి యొక్క ఎక్యూరసీ మీద రేటెడ్ అవుతాయి అనమాట. యూజువల్లీ అది ఎలా ఉంటుందంటే పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. ఇక్కడ చూడండి, యూజువల్లీ గివెన్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే క్లాక్ అనేది ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లాక్ మైట్ బి ఆఫ్ బై 50 పార్ట్స్ ఇన్ మిలియన్. ఇవి వచ్చేసి డయాగ్రామ్స్ అనమాట. ఆసిలేటర్ సర్క్యూటరీ యూజింగ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అండ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రియల్ టైమ్ క్లాక్ అనమాట. సో ఇది పార్ట్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కరెంట్, టైం ఇంకా డేట్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుందంటే టైం, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇన్ 12 అవర్స్ లేకపోతే 24 అవర్స్ ఫార్మేట్ లో. నెక్స్ట్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ ఏంటి, డే ఆఫ్ ది వీక్. పర్పస్ ఆఫ్ రియల్ టైమ్ క్లాక్ ఏంటంటే ఇది సిస్టమ్ కి టైమింగ్ రిఫరెన్స్ లాగా అనమాట. ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి కదా సిస్టమ్స్ లో, వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అవనేవి రియల్ టైమ్ వరల్డ్ కి అకార్డింగ్ గా వర్క్ అయ్యేలాగా. సో ఈ రియల్ టైమ్ క్లాక్ అనేది కంటిన్యూస్ గా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మెయిన్ పవర్ ఆఫ్ అయినా కానీ ఇందులో ఏంటంటే స్మాల్ బ్యాకప్ బ్యాటరీని యూజ్ చేసుకొని అది కంటిన్యూస్ గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? సో ఆర్టీసీ చిప్ అనేది ఒక స్మాల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. ఇది బిల్ట్ ఇన్ మైక్రో చిప్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, టైం ని, డేట్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇదేంటి, బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట దీనికి, అంటే కంటిన్యూస్ గా రన్ అవ్వడానికి పవర్ ఆఫ్ అయినా కానీ. ఇవనేవి సిస్టమ్ లో ఉన్న ప్రాసెసర్ ఆర్ కంట్రోలర్ కి కనెక్ట్ అవుతాయి అనమాట. యూజ్ ఇన్ ఓఎస్ బేస్డ్ సిస్టమ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ ఆర్టీసీ అనేది ఇంపార్టెంట్ టైమింగ్ రిఫరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓఎస్ కెర్నల్ కి, టాస్క్ ని మేనేజ్ చేయడంలో కానీ ఇంకా షెడ్యూల్ చేయడంలో కానీ. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్ డాగ్ టైమర్ అనమాట. అసలు వాచ్ డాగ్ టైమర్ అంటే ఏంటి? వాచ్ డాగ్ టైమర్ అనేది ఒక హార్డ్వేర్ టైమర్ అనమాట. ఇది ఏం మానిటర్ చేస్తుందంటే ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అనేది ప్రాసెసర్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే డిటెక్ట్ చేస్తుంది ఎక్కడైనా స్టక్ అయిందా, హ్యాంగ్ అయిందా, ఎర్రర్స్ వల్ల అని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? సో వాచ్ డాగ్ టైమర్ అనేది ఒక కౌంట్ డౌన్ ఆర్ కౌంట్ అప్ టైమర్ లాగా అనమాట. ఇదేంటంటే కంటిన్యూస్ గా ఈచ్ క్లాక్ పల్స్ ని కౌంట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ప్రోగ్రామ్ అనేది రీసెట్ అవ్వలేదు అనుకోండి టైంలో, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది రీసెట్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది అనమాట మళ్ళీ ప్రాసెసర్ ని రీస్టార్ట్ చేయడానికి. ఇవనేవి టూ టైప్స్ లో ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి అప్ కౌంటింగ్ వాచ్ డాగ్, ఇంకోటి వచ్చేసి డౌన్ కౌంటింగ్ వాచ్ డాగ్ అనమాట. సో అప్ కౌంటింగ్ లో ఏంటంటే ఇది కౌంట్ డౌన్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట అప్ టు మాక్సిమం లిమిట్ వరకు. సో డౌన్ కౌంటింగ్ లో ఏంటంటే ఇది అనేది ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట, 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. ఫ్రిమ్వేర్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది అనేది వాచ్ డాగ్ టైమర్ ని రీసెట్ చేయాలన్నమాట ఖచ్చితంగా రెగ్యులర్లీ. అంటే ఏం చేస్తుందంటే యూజువల్లీ బై రైటింగ్ 0 టు ద టైమర్ రిజిస్టర్ కి 0 రైట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సో టైమర్ రిజిస్టర్ లో 0 అనేది రైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతా మంచిగా జరుగుతుంది, అంటే ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని.
ఒకవేళ ప్రోగ్రామ్ అనేది ఫ్రీజ్ అయింది ఆర్ క్రాష్ అయింది అనమాట, ఫెయిల్ అయింది రీసెట్ చేయడానికి టైమర్ని. సో అప్పుడు ఏమవుతుందంటే వాచ్ డాగ్ టైమర్ అనేది ఒక లిమిట్ కి రీచ్ అవుతుంది అనమాట. సో రీచ్ అయ్యి ఏం చేస్తుందంటే రీసెట్ సిగ్నల్ ని సెండ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే మెనీ మోడర్న్ ప్రాసెసర్స్ లో బిల్ట్ ఇన్ వాచ్ డాగ్ టైమర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే కంట్రోల్ రిజిస్టర్స్ ఉంటాయి కదా, అవనేవి ఎనేబుల్ ఇంకా డిజేబుల్ చేస్తూ ఉంటాయి అనమాట వాచ్ డాగ్ ని. ఇంకా టైమర్ రిజిస్టర్స్ ఏం చేస్తుంటాయంటే సెట్ ఆర్ రీసెట్ చేస్తూ ఉంటాయి అనమాట కౌంటర్ ని. ఒకవేళ ప్రాసెసర్ కి బిల్ట్ ఇన్ వాచ్ డాగ్ టైమర్ లేదనుకోండి, అప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ వాచ్ డాగ్ టైమర్ ఐస్ ని మనం యూజ్ చేయొచ్చు. డయాగ్రామ్స్ ఏమున్నా సరే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి, బ్లాక్ డయాగ్రామ్స్, ఓకేనా? సో ప్రెజెంటేషన్ అనేది నీట్ గా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.